మరి ఎట్లా ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అని మీరు అనుకుంటున్నారు కదా, సాధ్యమవుతుంది. సాధ్యం కాని విషయాన్ని కూడా సాధ్యం చేయగలిగిన అమోఘమైనటువంటి నాలెడ్జ్ కలిగిన విజనరీనే మన ముఖ్యమంత్రి గారు. అసలు మీరు వంట చేసుకునేదానికి పొయ్యి మీద కట్టెలతో వంట చేసుకోకుండా గ్యాస్తో వంట చేసుకోవాలని గ్యాస్ సిలిండర్లను కనిపెట్టినవాడే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తున్నారు కదా, నేను గ్యాస్ కూడా మీకోసమే కనిపెట్టే, నేనే కనిపెట్టిందని. విజనరీ. 200 సంవత్సరాలు పడుతుంది మన రాజధాని. ఏ విధంగా 100 సంవత్సరాలకు ఆయన మరణించి, నారా చంద్రబాబు నాయుడు గారు 100 సంవత్సరాలకు మరణించి మళ్ళీ మన కోసం అవతరిస్తాడు. కేవలం మీకోసమే అవతరిస్తాడు. ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరించడం కోసం మీకోసం మళ్ళీ పుడతాడు. ఈ రాష్ట్రంలోనే పుడతాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ 100 సంవత్సరాలు బతుకుతాడు, రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. నేనుంటానా నువ్వు ఉంటానంటే మనం పాపులం. మనము పుట్టి ఉండం. ఒకవేళ పుట్టినా కానీ కుక్కల, నక్కల, పిల్లిల, పందిల, పశువులాగా పుట్టింటాం మనం పాపులం కాబట్టి. ఆయన పుణ్యాత్ముడు, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామికి ఎంతో సేవ చేసినవాడు, లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పిన అపారమైన జ్ఞాన సంపద కలిగిన వాడు. అందుకే ఆయనకు మళ్ళీ అద్భుతమైనటువంటి మానవ జీవితాన్ని ఆ దేవదేవుడు ప్రసాదిస్తాడు. మనం చూడకపోవచ్చు, కానీ మన భావితరాల పిల్లలు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో 200 సంవత్సరాల తర్వాత మహేంద్రుడు అసూయపడగలిగినంత ఇది దేవతల రాజధానిని నిర్మిస్తాడంట. ఇది ప్రజలారా, ఇది సాధ్యమా? ఇది అసలుకి ఇది ఆచరణకు ఆమోదయోగ్యమేనా? ఇంకొక మాట ఆయన ఏం చెప్తాడు, ఎన్నికల కంటే ముందు ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నాడు. అంటే అర్థం ఏందో తెలిసిన ప్రజలారా, రాజధాని నిర్మాణము సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నాడు. అంటే అప్పులు చేయకుండా ఈ రాష్ట్రం యొక్క సంపదను సృష్టించిన సంపద ద్వారా సొంత ఆస్తి, సొంత ఆదాయ వనరుల ద్వారా రాజధాని నిర్మాణం చేపడతా అని చెప్పినాడు. అందుకే దాని పేరు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటారు. మరి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి సంపదను సృష్టిస్తా అని చెప్పి అప్పులు చేయకుండా ఆదాయ వనరులతో నిర్మిస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పటికీ రాజధాని నిర్మిస్తానని చెప్పి 47,000 కోట్ల అప్పు చేసినాడు. 47,000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నాడు. వివిధ రకాల రూపములో చెయ్యి సాసి దేహి అని యాచించి అప్పు కోసం పరిగెత్తినాడు. అందులో 13,000 కోట్లు తీసుకున్నాడు. ఇంకా 34,000 కోట్లు తీసుకోవాలా. తీసుకున్న 13,000 కోట్లలో ఎంత పని జరిగింది అంటే 13 రూపాయల పని జరగలే. అడ్వాన్స్డ్ మొబిలైజేషన్ అంటే ఒక కాంట్రాక్టర్ పని చేయాలంటే కన్నా అడ్వాన్స్డ్ ముందే ఇది ఇంత లెక్కిస్తా పని చేయని చెప్పి అడ్వాన్స్డ్గా కాంట్రాక్టర్లకు లెక్కలిచ్చి ఒక్క స్క్వేర్ ఫీటు 4,000 రూపాయలతో చేయాల్సిన ఒక బిల్డింగ్ భవంతిని స్క్వేర్ ఫీట్ చదరపు అడుగుకు 4,000 రూపాయలతో పూర్తి చేస్తారు భాగ్యనగరం ఢిల్లీలో కూడా. కానీ మన దేవతల రాజధాని కాబట్టి, మహేంద్రుడు సైతం అసూయపడగలిగినటువంటి గొప్ప రాజధాని కాబట్టి ఒక్క చదరపు అడుగుకు ఒక భవంతి నిర్మాణానికి మన ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉండే డబ్బు 14,000 రూపాయలు. తక్కువ అంటే 11, ఎక్కువ అంటే 14. 4,000 రూపాయల చదరపు అడుగుకి ఇవ్వాల్సిన డబ్బును 11 నుంచి 14,000 రూపాయలకి ఇస్తూ ఉంటే మరి అది ఇంకా దేవేంద్రుడు సిగ్గుపడడా, దేవేంద్రుడు అసూయపడడా? ఈ నిర్మాణాన్ని చూస్తే ఎట్టుంటుందంటే ఒకసారి ప్రజలు మీరే ఊహించుకొని ఎట్టుంటుందో అది. ఇంకా ఒక్కసారి మీరు ఊహలేకపోండి. మన ముఖ్యమంత్రి గారు మన కోసం నిర్మిస్తా ఉండే ఆ అద్భుతమైన రాజధాని ఏ విధంగా ఉంటుందో చూసుకోండి. అద్భుతంగా ఉంటుంది. కలలో, ఇలలో ఉండదు. అద్భుతంగా ఉంటుంది కలలో. కానీ మెలక వస్తే కంప చెట్లు ఉంటాయి, నీళ్లు తోడుకుంటాం. ఎక్కడికి పోతుంది ఈ లెక్కంతా? ఇప్పటికే మన రాష్ట్రానికి ఒక పేరుంది, నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని. ప్రతి మంగళవారము అప్పువారం మనకున్నే పేరు. మన ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రతి మంగళవారం అప్పు తీసుకుంటున్నాడు. అది నిజం, ఇది అబద్ధం, కామెడీ కాదు ప్రజలారా. మీకు తెలుసు, మంగళవారం అప్పు తీసుకుంటాడు ఆయన. ఇక్కడ మన పొద్దుటూరులో అంటే మా ఊళ్ళలో అయితే కన్నా చీటీ కానీ ఫైనాన్సులు కానీ తీసుకుంటే రోజువారీ కట్టేదో నెలవారీ కట్టేప్పుడు మంగళవారం కట్టాలబ్బి అంటారు. అట్లా మంగళవారం
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన కోసం అప్పు చేస్తున్నాడు. కారణం మీకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని, కారణం రైతులను ఉద్ధరించాలని, కారణం విద్యార్థులను ఉద్ధరించాలని, నిరుద్యోగులను ఉద్ధరించాలని, ఉద్యోగులను ఉద్ధరించాలని. మరి ఉద్ధరించినాడా? ఉద్యోగస్తులకు చెప్పిన ఏ ఒక్క హామీని నెరవేర్చలే. వాళ్ళకి ఇవ్వాల్సిన పాత బకాయిలు 32,000 కోట్ల రూపాయలు 32 పైసలు ఇలే, వాళ్ళ పీఆర్సీ ఇలే. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు, ఒక్క ఉద్యోగం ఇలే. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, 3 దమ్డీలు ఇలే. రైతులకు 26,000 రూపాయలు పంట సహాయానికి ఇస్తానని చెప్పినాడు, ఇవ్వలే, ఎగరగొట్టినాడు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండితే 1,500 రూపాయలు ఇస్తానని చెప్పినాడు, మీ అకౌంట్కు బ్యాంకీకి ఇస్తానని చెప్పినాడు. పెద్ద పంగనామాలు వీకినాడు ఆడవాళ్ళకైతే. మరి ఎక్కడి పోయింది లెక్క? మంగళవారం లెక్క, మంగళవారం తీసుకున్న లెక్క ఎక్కడి పోయింది? 3,41,000 కోట్ల అప్పు చేసినాడు ఈ పాటికి. ప్రజలారా, గడిచిన 22 నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసమని చెప్పి మన పేరు మీద అప్పు తీసుకునేది 3,41,000 కోటి. ఇక్కడ మీరు బాగా గమనించాలా, అప్పు తీసుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవరి పేరు మీద? మన పేరు మీద. జగన్మోహన్ రెడ్డి 60 నెలల కాలంలో 3,21,000 కోటి అప్పు చేసినాడు. మన జగన్మోహన్ రెడ్డి 60 నెలల కాలానికి, 5 సంవత్సరాల కాలానికి 3,21,000 కోటి అప్పు చేసినాడు. కరోనా సమయంలో 3,21,000 కోటికి మీకు అకౌంట్ చెప్పినాడు. ఎవరికోరికి డీబీటీ ద్వారా ఇచ్చినది, నాన్ డీబీటీ ద్వారా ఎంత లెక్క ఇచ్చినది చెప్పినాడు. మరి ఆనాడు జగన్ 5 సంవత్సరాలకు అప్పు చేస్తే 3,21,000 కోటికి లంక అవుతుందన్నాడు, శ్రీలంక అవుతుందన్నాడు, ఇది పాపరు పట్టిపోయింది రాష్ట్రం అన్నాడు, అప్పుల ఊబిలో ఇరక్కపోయిందన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మనం అడగమా? 60 నెలలో ఆయన చేసిన అప్పు 3,21,000 కోట్లు. ఈరోజు 22 నెలల కాలంలో నువ్వు చేసిన అప్పు 3,40,000 కోటి. అంటే జగన్ యొక్క రికార్డును బద్దలు కొట్టినాడు. 60 నెలల్లో కొట్టాల్సిన రికార్డు బద్దలను 22 నెలలకే విరాట్ కోహ్లీని పరుగులు చేసినాడు, సచిన్ టెండూల్కర్ని సెంచరీలు చేసినాడు, లేకుంటే కపిల్ దేవ్ని వికెట్ పడగొట్టినాడు. ఇది రికార్డు. మనకో రికార్డు ఉంది. ఆ రికార్డే 22 నెలల కాలంలో జగన్ చేసిన అప్పుని మించి అప్పు చేసినాడు. ఆ అప్పు ప్రజలకు ముట్టింది. ఈ అప్పు ఎక్కడికి పోయింది? నేను అడుగుతా ఉన్నా మీ తరఫున.